మన దేశంలో లాస్ట్ వీక్ ఏఐ సమ్మిట్ చాలా గ్రాండ్గా జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్కి ఈ ఏఐ సమ్మిట్కి వెళ్ళాలని ఉన్నా వెళ్ళే ఛాన్స్ వచ్చి ఉండకపోవచ్చు డిఫరెంట్ రీజన్స్ వలన. అలాంటి స్టూడెంట్స్ కోసం ఈ ఏఐ సమ్మిట్ ద్వారా స్టూడెంట్స్ నేర్చుకోవాల్సినటువంటి ఒక 10 పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది, ఏఐ అనేది ఇప్పుడు ఒక సైడ్ టూల్ కాదు, ఇప్పుడు మొత్తం బిజినెస్కి ఒక కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయింది. సో ఇండియా ఏఐ సమ్మిట్లో ఒక మెయిన్ థీమ్ ఏంటంటే కంప్యూట్ అండ్ క్లౌడ్ ఎకోసిస్టమ్, ఫౌండేషన్ మోడల్స్ ఫర్ భారత్. ఇలాంటి టాపిక్స్ మనం చూస్తే ఏఐని ఇప్పుడు రోడ్స్, పవర్, ఇంటర్నెట్ లా బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ట్రీట్ చేస్తున్నారనిపిస్తుంది మనకి. సో స్టూడెంట్స్ కోసం ఫ్యూచర్లో ఏఐ లిటరసీ, అంటే ఇంతకుముందు బేసిక్ కంప్యూటర్ లిటరసీ ఉండాలనుకునే వాళ్ళు ఇప్పుడు ఏఐ లిటరసీ అవసరం అవుతుంది. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా, మెడిసిన్, లా, డిజైన్, టీచింగ్, ఏ ఫీల్డ్లో ఉన్నా ఏఐ టూల్ని కాన్ఫిడెంట్గా యూజ్ చేయగలగాలనేది బేసిక్ ఎక్స్పెక్టేషన్ అవుతుంది. ఏఐ అనేది ఒక ఆప్షనల్ గ్యాడ్జెట్ కాదు, ఏఐ అనేది ఒక మ్యాండేటరీ సిస్టమ్ అయిపోయింది. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఇండియా సెంట్రిక్ మల్టీలింగ్వల్ ఏఐ. అంటే ఇండియన్ స్టూడెంట్స్కి ఒక పెద్ద ఛాన్స్ ఏంటంటే ఈ సమ్మిట్లో ఇండియా సెంట్రిక్ డేటా సెట్స్ గురించి, మల్టీలింగ్వల్ ఏఐ, భారత్ కోసం ఏఐ సొల్యూషన్స్ మీద బాగా ఫోకస్ చేశారు. అంటే ఇండియన్ లాంగ్వేజెస్, నాన్ మెట్రో, నాన్ ఇంగ్లీష్ యూజర్స్ కోసం ఏఐ బిల్డ్ అవుతుంది. సో లోకల్ లాంగ్వేజ్తో పాటు మీ స్కిల్స్, అంటే మీరు టీచింగ్లో ఉండొచ్చు, కంటెంట్ క్రియేషన్లో ఉండొచ్చు, డొమైన్ నాలెడ్జ్లో ఉండొచ్చు, దీనికి లోకల్ లాంగ్వేజ్ ఏఐ మోడల్ని మిక్స్ చేస్తే డెఫినెట్గా మీ బిజినెస్లో గ్రో అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇండియా కూడా గ్రో అవుతుంది అనేది ఫోకస్ కాబట్టి సో స్టూడెంట్స్ మల్టీలింగ్వల్ ఏఐ డేటా సెట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ పాయింట్, సో ఏఐ ప్లస్ గవర్నెన్స్, అంటే ఓన్లీ కోడింగ్ వాళ్ళకనే కాదు ఇది. సో ఏఐ ఇన్ గవర్నెన్స్, పబ్లిక్ సర్వీస్ ఏఐ, ఇట్లాంటి ట్రాక్స్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఏఐని సిటిజన్ సర్వీసెస్, వెల్ఫేర్ స్కీమ్స్, హెల్త్ కేర్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్లో యూజ్ చేయబోతున్నారు. సో ఆర్ట్స్, పబ్లిక్ పాలసీ, లా, ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్ చదివే స్టూడెంట్స్ కూడా ఇక్కడ రోల్ ప్లే చేయొచ్చు. సో పాలసీస్ డిజైన్ చేయటం, సర్వీస్ ఫ్లో ప్లాన్ చేయటం, ఏఐ బేస్డ్ పబ్లిక్ సిస్టమ్స్ ఇంపాక్ట్ మెజర్ చేయటం, సో ఇలాంటి కెరీర్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి సో ప్యూర్లీ ఏఐ అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి కాదు, ఏఐ అనేది ప్రతి ఒక్కళ్ళకి అనేది ఏఐ ఇండియా సమ్మిట్ అనేది వచ్చిన ఒక స్ట్రాంగ్ మెసేజ్. అలాగే ఫ్యూచర్లో వర్క్ అంటే ప్రతి జాబ్కి ఏఐ ఆగ్మెంటెడ్ అవుతుంది. సమ్మిట్లో ఫ్యూచర్ ఆఫ్ వర్క్, క్రాడల్ టు కెరీర్ ఎంప్లాయబిలిటీ లాంటి డిస్కషన్స్లో ఒక మెయిన్ లైన్ ఉంది. సో జాబ్స్ పోయే డిస్కషన్స్ కంటే వర్క్ ఎలా మారుతుంది అన్నదే స్టూడెంట్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇది ఎప్పుడు చెప్తాను అనేది, జాబ్స్ పోతున్నాయి అనేది ఒక లైన్ అయితే ఏఐ వలన, అసలు జాబ్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో అర్థం చేసుకోండి ఏఐ వలన. సో స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయాల్సింది వర్క్ ఫ్లోస్ డిజైన్ చేయటం, ఎక్కడ ఏఐ రొటీన్ టాస్క్స్ని, అంటే డ్రాఫ్టింగ్ కావచ్చు, సమ్మరైజింగ్ కావచ్చు, బేసిక్ అనాలిసిస్ చేస్తుంది, ఎక్కడ హ్యూమన్ జడ్జిమెంట్, హ్యూమన్ క్రియేటివిటీ, హ్యూమన్ రిలేషన్షిప్స్, ఎథిక్స్ హ్యాండిల్ చేస్తాడు. సో ఈ కో పైలట్ మైండ్ సెట్, అంటే ఏఐ అనేది ఒక కో పైలట్ అనేదే కానీ సో ఏఐ అనేది ఒక రీప్లేస్మెంట్ కాదు. సో కాబట్టి మీరు చేసే వర్క్లో ఒక స్టూడెంట్ చూడాల్సింది ఏంటంటే ఏఐని ఎలా వాడుకోవాలని చెప్పి, అంతేగాని ఏఐతో ఎలా రీప్లేస్ అయిపోతుందన్న ఫియర్ అవసరం లేదు. అలాగే ఫిఫ్త్ పాయింట్ వచ్చేటప్పటికి సో పర్సనలైజ్డ్ ఏఐ డ్రివెన్ లెర్నింగ్. సో సెల్ఫ్ డైరెక్టెడ్ స్టూడెంట్స్కి చాలా బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు మనం. ఎడ్యుకేషన్ ఫోకస్డ్ సెషన్స్లో ఏఐ రోల్ ఇన్ పర్సనలైజ్డ్ లెర్నింగ్, అడాప్టివ్ అసెస్మెంట్స్, స్కూల్ హైయర్ ఎడ్యుకేషన్ గ్యాప్ బ్రిడ్జ్ చేయడం, సో ఇలాంటి క్లియర్గా హైలైట్ అయినాయి. సో కాబట్టి స్కూల్ సిలబస్ మారే వరకు వెయిట్ చేయకుండా ఏఐ ట్యూటర్స్, అడాప్టివ్ ప్రాక్టీస్ టూల్స్, ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ యూజ్ చేసే స్టూడెంట్స్ సో వాళ్ళ పేస్ అండ్ వాళ్ళ డెప్త్ ప్రకారం ముందుకెళ్ళగలుగుతారు. సో ఇలా సెల్ఫ్ ఇనిషియేటివ్ తీసుకునే వాళ్ళకి ఏఐ వలన చాలా అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ ఉందనేది ఈ ఏఐ సమ్మిట్లో క్లియర్గా డిస్కస్ చేశారు. సో ఫిఫ్త్ పాయింట్, ఎక్కువగా మనకి ఏఐ సమ్మిట్లో హైలైట్ అయిన పాయింట్స్ ఏంటి అంటే ఇంటర్ డిసిప్లినరీ ప్రొఫైల్స్లో ఎక్కువగా సక్సెస్ అవుతాయి అని చెప్పి. సో సమ్మిట్ డాక్యుమెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ సమ్మిట్స్లో రిపీటెడ్గా వచ్చిన పాయింట్ ఏంటంటే ఏఐ ప్లస్ హెల్త్, ఏఐ ప్లస్ లా, ఏఐ ప్లస్ ఫినాన్స్, ఏఐ ప్లస్ డిజైన్, ఏఐ ప్లస్ అగ్రికల్చర్. సో ఓన్లీ ప్లెయిన్ ఏఐ కాదు, సైకాలజీ ప్లస్ ఏఐ, డిజైన్ ప్లస్ ఏఐ, కామర్స్ ప్లస్ ఏఐ, ఇలాంటి కామర్స్ ప్లస్ ఏఐ అనలిటిక్స్ లాంటి కాంబినేషన్స్ ఉన్న స్టూడెంట్స్ జెనరిక్ ఏఐ బేసిక్స్ తెలిసిన స్టూడెంట్స్ కంటే చాలా వాల్యుబుల్. కాబట్టి ఏఐని రిఫ్యూజ్ చేసి డొమైన్ ఎక్స్పర్ట్గా ఎదగటం కంటే ఏఐని యాడ్ చేసుకుని మీ డొమైన్లో ఎక్స్పర్ట్ అవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనేది ఏఐ సమ్మిట్ ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే సెవెంత్ పాయింట్, ఏఐ సమ్మిట్లో డిస్కస్ చేసిన ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికి ఎథిక్స్, సేఫ్టీ, ట్రస్ట్ ఇన్ ఏఐ కూడా కెరీర్ ట్రాక్ అవ్వబోతున్నాయి.
సో ఫ్యూచర్లో ఖచ్చితంగా వచ్చే జాబ్స్ ఏముండొచ్చు అంటే రెస్పాన్సిబుల్ ఏఐ అండ్ ఎథిక్స్, ట్రస్ట్ ఇన్ ఏఐ, గ్లోబల్ ఏఐ గవర్నెన్స్, ఇలాంటి థీమ్స్ సపరేట్గా ఉంటాయి. సో ఇవి అంటే ఫిలాసఫీ, లా, సోషియాలజీ, పబ్లిక్ పాలసీ, సైబర్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి ఏఐ పాలసీ సేఫ్టీ ఎవాల్యుయేషన్, ఏఐ బయాస్ ఆడిటింగ్, ఏఐ కంప్లయన్స్ వంటి కొత్త రోజులకు వెళ్ళొచ్చు. సో టెక్నాలజీ ప్లస్ లా ప్లస్ సొసైటీ, ఈ 3 కాంబినేషన్తో ఏఐ వలన సేఫ్టీ ఏఐ, ట్రస్ట్ ఇన్ ఏఐలో కొత్త రోల్స్ కూడా క్రియేట్ అవుతాయి కాబట్టి వాటి మీద కూడా స్టూడెంట్స్ ఫోకస్ చేయొచ్చు. 8th పాయింట్ వచ్చేటప్పటికి సో ఇండియా యొక్క యూత్ ప్లస్ డేటా ప్లస్ డైవర్సిటీ అనేది సో స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ మనకిది. సో గవర్నమెంట్ మెసేజింగ్లో ఇండియా యూత్ పాపులేషన్, లాంగ్వేజెస్ డైవర్సిటీ, డిజిటల్ డేటా ఫుట్ ప్రింట్ని డ్యూయల్ వెల్త్గా డిస్క్రైబ్ చేశారు. సో అంటే చిన్న టౌన్స్, స్టేట్ బోర్డ్స్, రీజనల్ కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఆటోమేటికల్లీ బ్యాక్ బెంచ్ కాదు, వాళ్ళు లోకల్ కంటెక్స్ట్ అండర్స్టాండింగ్ ప్లస్ ఏఐ కలిస్తే భారత్ రియల్ ప్రాబ్లమ్స్కి బెస్ట్ సొల్యూషన్ డిజైన్ చేయగలరు కాబట్టి సో ఏఐని ఎంత ఫాస్ట్గా రీజియన్ లెవెల్కి తీసుకెళ్తారనేది ఇక్కడ ఇంపార్టెంట్. 9th పాయింట్ వచ్చేటప్పటికి ఎకోసిస్టంలో బిల్డ్ చేయటం, ఓన్లీ టూల్స్ కన్జ్యూమ్ చేసుకోవడం కాకుండా ఏఐ సమ్మిట్లో ఒక సైడ్లో స్టార్టప్స్, రీసెర్చర్స్, పాలసీ మేకర్స్ మిక్స్ చేశారు. సో ఇది ఒక బిగ్ టెక్ డెమోలా కాకుండా స్టూడెంట్ కోసం డైరెక్ట్ అటెన్షన్, హ్యాకథాన్స్, ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్, లోకల్ ఏఐ కమ్యూనిటీస్, ఇండియా ఏఐ మిషన్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ అవ్వటం, కేవలం ఏఐ యూజ్ చేస్తున్నామనే లెవెల్ నుంచి ఏఐతో బిల్డ్ చేస్తున్నాను, ఏఐతో టెస్ట్ చేస్తున్నాను, ఏఐతో డిప్లాయ్ చేస్తున్న లెవెల్కి రావాలనేది ఏఐ సమ్మిట్లో వన్ ఆఫ్ ద మోటోగా పెట్టుకున్నారు. అలాగే సో ఏఐ ఫర్ సోషల్ ఇంపాక్ట్, సో ఏఐ సమ్మిట్లో ప్రీ సమ్మిట్ రౌండ్ టేబుల్స్, అలాగే ఇండియా ఏఐ పిల్లర్స్ టు ఏఐ ఫర్ ఎడ్యుకేషన్, ఏఐ ఫర్ హెల్త్ కేర్, ఏఐ ఫర్ అగ్రికల్చర్, ఏఐ ఫర్ సోషల్ ఇంక్లూజన్ అన్నది రిపిటేటివ్గా మెన్షన్ చేయడం ద్వారా వికసిత్ భారత్ 2047 గోల్తో అలైన్ అవుతూ సోషల్ ఇంపాక్ట్ మీద ఆసక్తి ఉన్న స్టూడెంట్స్, ఎన్జిఓస్, సోషల్ ఎంటర్ప్రైజెస్, గవర్నమెంట్ టెక్ స్టార్టప్స్, సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్లో కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా మనకు అర్థమైంది. ఇక్కడ ఏఐ ద్వారా లెర్నింగ్ అవుట్కమ్ ఇంప్రూవ్ చేయటం, ఎంప్లాయ్మెంట్ పాత్వేని క్రియేట్ చేయటం, పబ్లిక్ సర్వీసెస్ రీచ్ పెంచడం అనేది వన్ ఆఫ్ ద మెయిన్ మోటోగా తీసుకున్నారు. సో ఒక ఎంటర్ప్రైజ్ లెవెల్లో బిగ్ జైంట్స్ని అట్రాక్ట్ చేయడం ద్వారా సో ఏఐ సమ్మిట్ అనేది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. చాలామందికి ఈ ఇంపాక్ట్ వరల్డ్ వైడ్ ఏఐ సమ్మిట్ సక్సెస్ అయిందనే విషయం ఈవెన్ వరల్డ్ వైడ్ ఒక ఇంపాక్ట్ ఇది క్రియేట్ చేసిందని మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ.